హలో ట్రేడర్స్. సో మనకి నిఫ్టీ ఏమో 24 పాయింట్స్ కరెక్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఏమో 310 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అయింది. సో ఈరోజు మార్కెట్ చూసుకున్నట్లయితే మనకి నిఫ్టీ ఓపెన్ అవ్వడం చూడండి, ఓపెన్ అవ్వడం బాగానే ఓపెన్ అయింది. సో ఇది కదా ఈరోజు. సో ఓపెన్ అయింది, గ్యాప్ అప్లో ఓపెన్ అయింది, తర్వాత ఇలాగ స్లైట్గా మనకి ఇక్కడ 22,930 వరకు వచ్చి సపోర్ట్ తీసుకొని ఒక హెవీ అప్ సైడ్ మూవ్ అయితే చూసాం. ఆల్మోస్ట్ న్యూ ఆల్ టైమ్ హైస్ని టచ్ చేసుకొని 23,110 వరకు వెళ్ళింది. సో ఆల్ టైమ్ హైస్ దగ్గరలోనే ఉందన్నమాట మనకి ఇది. సో ఆల్ టైమ్ హైస్ని టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక్కసారిగా చూడండి, చిన్న ఓల్టైల్ మూవ్ 2 o'clock వరకు. సో 2 o'clock వచ్చేసరికి 2385 నుంచి సడన్ ఫాల్ మనకి 22,870 వరకు ఒక్కసారిగా డ్రాస్టిక్గా ఫాల్ అయ్యింది, ఒక 200 పాయింట్స్ వరకు మార్కెట్ అయితే. సో మేజర్గా చెప్పుకోవాల్సినవి ఏంటంటే, మనకి చాలా రోజుల నుంచి నేను చెప్తూనే ఉన్నాను, మనకి నిఫ్టీలో ఆల్ టైమ్ హైస్ని టచ్ చేస్తుంది అంటే మనకి ఖచ్చితంగా ఒక వోల్టైల్ సెషన్ అయితే కనిపించవచ్చు మార్కెట్లో అని చెప్పి. సో వోల్టైల్ సెషన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఈరోజు అలాంటి సెషనే. సో అప్ సైడ్ ఆల్ టైమ్ హైని కొట్టింది, కిందన మనకి డౌన్ సైడ్ మనకి మంచి సపోర్ట్ లెవెల్ 22,870 వరకు కూడా వచ్చింది. సో ఫర్దర్గా మనకి నిఫ్టీలో లెవెల్స్ చూసుకున్నట్లయితే మనకి 22,850, 870 నుంచి 850 మధ్యలో ఒక మంచి సపోర్ట్. సో ఆ సపోర్ట్ని బ్రేక్ చేసి కిందకి వెళ్తే మనకి డౌన్ సైడ్ టార్గెట్స్ అయితే మనం అచీవ్ చేయొచ్చు. అలాగే అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం 23,110 దగ్గర మనకి సపోర్ట్ అయితే తీసుకుంటుంది, అక్కడ నుంచి కిందకైతే వస్తుంది 110 నుంచి 130 మధ్యలో. సో ఆ లెవెల్స్ బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళాలి. సో ఎలక్షన్ మనం చెప్తున్నాను కదా, నెక్స్ట్ 2 days మాత్రమే నేను ట్రేడింగ్ గురించి చెప్పగలను. నెక్స్ట్ 2 days కూడా మనకి ఈ వోల్టైల్ సెషన్స్ అయితే కంటిన్యూ అవ్వచ్చు. సో రేపు ట్యూస్డే, ఎల్లుండి వెన్స్డే ఏమో మనకి వెన్స్డే వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీలో మనం పెద్దగా చేసేదేమి ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఈ వోల్టైల్ సెషన్ వల్ల అక్కడ కూడా మనకు పెద్దగా మూవ్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది 30th. సో ఆ రోజు కూడా కంప్లీట్ వోల్టైల్ సెషన్ చూడొచ్చు, ఎందుకంటే 30th and 31st 2 days మనకి ప్రీ ఎలక్షన్ మూమెంట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మనకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. సో 30 and 31st మనకి ప్రీ ఎలక్షన్ మూమెంట్ అయితే ఉండొచ్చు. ఇది మనం చాలా రోజుల నుంచి డిస్కస్ చేస్తున్నాం మన వీడియోస్లో. సో సిమిలర్ వేలో బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే, బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయిన తర్వాత నిఫ్టీలో ఫాల్ వచ్చింది కదా, సో బ్యాంక్ నిఫ్టీలో ఫాల్ రాలేదన్నమాట. ఒక వన్ సైడ్ డైరెక్షన్లో అప్ సైడ్ మూవ్ అయింది 49,700 వరకు. అండ్ తర్వాత ఏమో 49,280 వరకు అయితే మనకి కరెక్షన్ అయితే చూసాం. 49,100 వరకు మనకి కిందకు వచ్చింది. సో ఈరోజు చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్గానే కనిపించింది నిఫ్టీ కన్నా. బ్యాంకింగ్ స్టాక్స్ బాగానే మూవ్ అయ్యాయి. బట్ లేటర్ ఆన్ అంటే మనకి సెకండ్ హాఫ్లో అయితే మాత్రం మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీలో మంచి ఫాల్ వచ్చింది. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా మంచి ఫాల్ అయితే చూసాం మీరు. సో ఫర్దర్గా కంటిన్యూ చేసుకున్నట్లయితే మనకి ఈ వోల్టైల్ సెషన్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుంది మనకి నిఫ్టీలో. సో ఈ నిఫ్టీ కంటిన్యూటీ ఏదైతే ఉందో, ఈ కంటిన్యూటీని మనం ఫర్దర్గా డౌన్ సైడ్, బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ అయితే మాత్రం 48,840 వరకు చూస్తున్నాను నేను. అండ్ అప్ సైడ్ అయితే మాత్రం 49,580 ఉంది కదా, 49,580 ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ వరకు మనకి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ వరకు ఈ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కదా, ఈ సెల్ ఆర్డర్స్ అన్నిటిని బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళాలి. సో మనకి 49,480 నుంచి మనకి అప్ సైడ్ వెళ్తున్నప్పుడు మనకి సెల్ ఆర్డర్స్ అనేవి తగులుతూ ఉంటాయి 49,600 వరకు. సో ఆ లెవెల్ వచ్చేంత వరకు కూడా మనకి సెల్ ఆర్డర్స్ తగులుతూ ఉంటాయి కాబట్టి కిందకి కొడుతుంటుంది. సో వోల్టైల్గా ఉండొచ్చు. అండ్ అదేవిధంగా మనకి అప్ సైడ్ చెప్తాం కదా, డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే డౌన్ సైడ్ మనకి ఈ లెవెల్ మన ఏదైతే ఈరోజు లెవెల్స్ వచ్చాయి కదా, సో ఈ లెవెల్స్ ఇక్కడ బై ఆర్డర్స్ అయితే ఉన్నాయి మనకి. సో 49,050 బిలో మనకి మంచి ఆర్డర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఫర్దర్గా కిందకి వెళ్ళినా కూడా 48,000 బిలోకి వెళ్ళాలి, 48,900 బిలోకి వెళ్ళాలి. సో 48,900 బిలోకి వెళ్ళి 48,840 వరకు మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే కనిపిస్తున్నాయి. చూడండి ఈ లెవెల్స్
ఈ లెవెల్ 48,840 వరకు మనకి లెవెల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ బ్రేక్ చేసుకుని కిందకి వెళ్తే మనం నెగిటివ్గా మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్స్ని అయితే చూసుకోవచ్చు. బట్ మనకి ఇండెక్స్ పరంగా మామూలుగా స్టాక్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఇంకా రిజల్ట్స్ అనేవి వస్తూనే ఉన్నాయి ఫార్మా స్టాక్స్. సో ఈరోజు ఫార్మా స్టాక్స్ మంచి నెంబర్స్ ఏవైతే పోస్ట్ చేస్తున్నారో వాటి బట్టి మూమెంట్ అయితే వచ్చింది ఫార్మా స్టాక్స్లో. ఈరోజు ఫార్మా ఇండెక్స్ అయితే మాత్రం బాగానే ట్రేడ్ అయింది అప్ సైడ్ మూవ్. సో ఏదైతే పాజిటివ్ మూమెంటం కనిపించిందో అదంతా ఫార్మాలో అండ్ ఆటోలో రెండిట్లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే బ్యాంకింగ్ సెక్టర్లో కూడా స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో రేపు అయితే నేను ఫర్దర్గా మంచి ఫాల్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ ఫాల్ మనకి గ్రాడ్యువల్ ఫాల్ అవ్వచ్చు అండ్ సడన్ ఫాల్ అవ్వచ్చు. ఎందుకంటే మనం ఈ మధ్యలో ఈ ఎలక్షన్ వోల్టాలిటీ వల్ల మనం దేన్ని కూడా ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం. మార్కెట్ కిందకి వెళ్తుందని తెలుసు, బట్ ఒకేసారి వెళ్తుందా లేకపోతే గ్రాడ్యువల్గా స్లోగా కిందకి వెళ్తుందా అన్నది అసలు ఎక్స్పెక్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటున్నాం. ఎందుకంటే ఎట్ ఏ టైం వాళ్ళు కిందకు కొడుతున్నారు, లేదంటే స్లోగా తీసుకెళ్ళాలి. నార్మల్గా అయితే స్లోగా వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం మార్కెట్ని, బట్ ఎట్ ఏ టైం ఒకేసారి కిందకైతే కొడుతున్నారు. లేదు పైకి తీసుకెళ్ళాలంటే ఒకేసారి పైకి తీసుకెళ్తున్నారు. ఈ వోల్టేజ్ సెషన్ మూవ్ అయితే మాత్రం మనకి ఇంకా కంటిన్యూ అవుతుంది మార్కెట్లో. నెక్స్ట్ 2 days కూడా ఈ వోల్టేజ్ సెషన్ అయితే కంటిన్యూ అవుతుంది. సో మనకి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, మీరు ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే. సో అది ఫ్రెండ్స్ వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.